యేసు నిలిచి వారిని పిలిచి ప్రభువా మా కన్నులు తెరవమని చెప్పిరి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మీరు గమనించండి, మనకు ప్రభువులో మన కన్నులు తెరవబడి అంటారా? లోకంలో తెరవబడి ఉన్నాయి. లోకంలో కన్నులు తెరవబడి ఉన్నాయి. ప్రభువులో మన కన్నులు తెరవబడి అంటారా? ఏ కన్నులు? ఈ కన్నులు కాదు. మనోనేత్రము. మన మనోనేత్రం ఒకటి ఉంది. దాని ద్వారాగానే మనం ప్రభుని చూడగలుగుతాము. ఈ కన్నులతో చూసేది అన్నీ కూడా పాపమే కనబడుద్ది. కానీ మరొక కన్ను ఉంది మనకి, అది పరిశుద్ధతను చూపించేది. అది హల్లెలూయా, హల్లెలూయా. లోకములో ఉన్నది జరుగుతున్న భయంకరమైన పాపములను చూడడానికి ఈ కన్నులు ఉన్నాయి. కానీ మనకు లోపల ఉంది అసలైన మరొక కన్ను. హల్లెలూయా. ఆ కన్నులు ఎవరికి తెరవబడిందో తెలుసా? బైబిల్లో ఆ కన్నులు ఒక వ్యక్తికి తెరవబడిందండి. మంచి యవ్వన కాలములో ఉన్నప్పుడు ఆయన కన్నులు తెరవబడ్డాయి కాబట్టి పాపము తన ఎదుట వచ్చి నిలిచి ఉన్నా, అది నిలిచి ఉండలేదండి, పాపము వెంబడించింది. హల్లెలూయా. పాపము ఎప్పుడు కూడా వెంబడించుద్దండి. పాపము ఎన్నడూ కూడా వెంబడించుద్ది. ఆ పాపము తనకు వెంబడించిన కానీ ఈమె అనుకుంటుంది ఇంకా ఈ గదిలో ఎవరు లేరు. హల్లెలూయా. ఏమనుకుంటుంది తెలుసా? ఇంకా ఈ ఇంట్లో ఎవరు లేరు, ఇంట్లో ఎవరు లేరు అనుకుంటుంది ఏమా. కానీ కన్నులు తెరవబడిన వ్యక్తి అన్న మాట ఏంటో తెలుసు అక్కడ? ఇదిగో నా దేవుని దృష్టికి నేను ఇటువంటి భయంకరమైన పాపమును నేను చేయలేను. హల్లెలూయా. అది ఆయన నేత్రములు వెలిగింపబడినాయి. పాపము వెంబడించిన ఇదిగో నా దేవుడు చూస్తూ ఉన్నాడు అన్నాడు. అప్పుడు ఆయన నేత్రము వెలిగింపబడినప్పుడు ఆయన దృష్టికి ప్రభువు కనబట్టేటండి. హల్లెలూయా. మరో వ్యక్తిని మనం చూస్తే ఆయన ప్రార్థన చేస్తాడు. నేత్రము వెలిగింపబడిన వ్యక్తి ఇంట్లో కూర్చొని దేవునితో ప్రార్థనలు చేస్తా ఉన్నాడు. తన దగ్గర ఉన్న పనివాడు ఆ రథాలను, ఆ గుర్రాలను, వాటిని చూసి గజ 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 వణిగిపోతున్నాడు. హల్లెలూయా. శత్రువులు వారి మీదకి దాడి చేయడానికి వచ్చినప్పుడు తన దగ్గరున్న పని వాడికి గజ గజ వణిగిపోతున్నాడు. అయ్యా ఇదిగో ఈ గుర్రములు, రథములు మనలను చంపడానికి పరిగెత్తుకుంటూ వస్తున్నాయి, చూడు ఒకసారి అని వారికి తెలియపరిచినప్పుడు నేత్రము వెలిగింపబడిన ఆ వ్యక్తి అంటాడు, ప్రార్థన చేస్తాడు, అయ్యా ఈ మనుషుని కన్నులను తెరువుము అంటాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఏమని ప్రార్థన చేస్తున్నాడు ఆయన? అయ్యా ఈ మనుషుని కన్నులు నువ్వు తెరువమన్నప్పుడు ఆయన ప్రార్థన చేయంగానే ఎమ్మటే ఆయన కన్నులు తెరవబడ్డాయండి. ఆయన కన్నులు ఎప్పుడైతే ఆ తెరవబడ్డాయో ఎమ్మటే ఆయన ఏం చేశాడు తెలుసా? ఈ ప్రవక్త ఎదుట ఉన్న చుట్టూన ఉన్న గుర్రములు, రథములు అగ్నితో బగ్గ మండుతున్నాయి అంట. హల్లెలూయా, హల్లెలూయా. చూసారా? అగ్నితో బగ్గ మండుతున్న గుర్రములు, రథములు చుట్టూన కంచె వేసి ఉంచినట్టుగా ఆ మనుషుని కనబడిందండి. అప్పుడు ఆయన సంతోషించాడు. హల్లెలూయా, హల్లెలూయా.
అందుకనే ఎక్కడ ఆ మనుషులకి ఏం తెరవబడలేదు, కన్నులు తెరవబడలేదండి. ఈరోజు కూడా మనం గమనిస్తే మనం సమస్యను చూసి భయపడుతున్న వారి కన్నులు ఇంకా తెరవబడలేదండి. వారి కన్నులు తెరవబడలా. ఎందుకో తెలుసా? సమస్యను చూసి భయపడేవారు వారి కన్నులు తెరవబడలేదు. వాళ్ళు ఇంకా ప్రభును చూడట్లేదు, వారికి ప్రభు కనబడట్లేదు. ఎందుకంటే ఆయన అన్నాడు, నేను లేని చోటు గోరంత కూడా లేదన్నాడు, సర్వశక్తి కలిగిన దేవుడను అన్నాడు ఆయన. హల్లెలూయా. సర్వశక్తి కలిగిన దేవుడను నేనని ఆయన బయలుపరిచాడు. అటువంటి శక్తి కలిగిన దేవుడు మన పక్షంగా ఉంటే మనని సమస్యలు ఏం చేస్తాయండి, మనకి సమస్యలు ఏం చేస్తాయి అని ఆ మనుష్యుడు ఏం చేస్తాడు? ధైర్యముగా ఉంటాడు. హల్లెలూయా. ఎలా ఉంటాడు ఆ మనుష్యుడు? ధైర్యముగా ఉంటాడు. మన నేత్రము ఎప్పుడైతే వెలిగింపబడకుండా ఉంటుందో అప్పుడు ఏ మనుష్యుడైనా సరే భయపడుతూ ఉంటాడు. ఎప్పుడైతే వాళ్ళు భయపడుతూ ఉంటారో దేవుని కార్యములను వాళ్ళు చూడలేరు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కార్యములను వాళ్ళు చూడలేరే. అందుకనే ఇక్కడ మనం దేవుని సన్నిధిలో ఏం చేసేవారిగా ఉండాలి? ఇప్పుడు ఎక్కువ ప్రార్థన చేయాలి. ఇప్పుడు ఇంత మొక్క ఉంటుంది, చెట్టు మొక్క. ఈ చెట్టు మొక్కకి నీళ్ళు ఎంత అవసరం అనుకుంటాం మనం? ఒక చిన్న డబ్బు ఉంటే చాలు, ఒక చిన్న బకెట్ నీళ్ళుంటే చాలు అనుకొని ఆ మొక్కకి పోసేసి వెళ్ళిపోతాం. అదే పెద్ద చెట్టు అయింది అనుకో, ఇంత లావు చెట్టు ఉంది అనుకో, ఇంత లావు చెట్టుకి ఎంత పోయాలి నీళ్ళు? ఇప్పుడు 3 బకెట్లు 4 బకెట్లు నీళ్ళు పోయాలి కదా. హల్లెలూయా, హల్లెలూయా. మొక్కగా ఉన్నాం. స్టార్టింగ్లో మొక్కగా ఉన్నప్పుడు 5 నిమిషాలు ప్రార్థన చేశాం, అది చనిపోయింది. ఇప్పుడు మొక్కపై ఏమైపోయింది? ఇప్పుడు మొక్కగా ఎలా ఉన్నాము? సింగిల్గా ఉన్నాం, చిన్న పిల్లలుగా ఉన్నాం. చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు మనం ఏం ప్రార్థన చేస్తాం? అయ్యా నేను చదువుకుంటున్నాను, అయ్యా నాకు జాబ్, అయ్యా నాకు కడుపు నిండా భోజనం పెట్టే, ఆమెన్. అంతే కదా, అయిపోయింది సింగిల్ ప్రార్థన. చిన్న పిల్లలు పెద్దలు అయ్యారు, పెళ్ళయింది, అప్పుడు ఒక సాల్తి పెరిగిందా లేదా? పెళ్ళికి ఇంకో సాల్తి పెరిగింది, ఇంకా భర్త వచ్చాడుగా, ఒక సాల్తి పెరిగింది. నువ్వు 5 నిమిషాలు ప్రార్థన చేసావు అంతకుముందు, ఇప్పుడు ఎన్ని నిమిషాలు ప్రార్థన చేయాలి? 10 నిమిషాలు ప్రార్థన చేయాలి. అది అయిపోయిన తర్వాత ఒక 3 పిల్లలు పుట్టారు, 3కి 3 5లు. ఎంతసేపు చేయాలి? ఎంతసేపు చేయాలి? 15 నిమిషాలు. అదొక 15, ఇదొక 10. ఎంతసేపు ప్రార్థన చేయాలి? ఇప్పుడు అరగంట ప్రార్థన చేయాలి. హల్లెలూయా. పెరిగిందా తగ్గిందా? పెరగాలి. మనం వెతుకుతున్న కొలది మన ఆత్మీయ జీవితంలో మనము సమస్యలు పెరిగే కొలది, మన కుటుంబం పెరిగే కొలది, చెట్టు పెరిగే కొలది వాటర్ పెంచినట్లుగా, హల్లెలూయా, చెట్టు పెరుగుతున్నట్లుగా దానికి వాటర్ ఎలా పెంచుతూ ఉన్నామో మనం ఆత్మీయ జీవితంలో మనము వెతుకుతున్న కొలది కూడా ప్రార్థన కూడా అంతా పెరగాలి మనకి. హల్లెలూయా. ప్రార్థన కూడా అంతగా పెరగాలి. ఎంతసేపు? 5గురికి అరగంట పట్టింది. ఈ 5గురికి వచ్చేసేసి 5 సాల్తీలు వేసుకో. 5గురికి 5 సాల్తీ. వారి మీద బాధ్యత లేదా? మనవరాలు మనవాడు వాళ్ళ మీద బాధ్యత లేదా? ఉందిగా. మరి వారి 5గురికి 5 వేసుకోండి, 25 మంది అయ్యారు. 25 మందికి 25 నిమిషాలు లెక్కేసుకో. ఎంతసేపు ప్రార్థన చేయాలి? ఇప్పుడు ఎంతసేపు నీకు ప్రార్థన చేయాలి? ఇప్పుడు నీకు భారము, నీకు బాధ్యత, నీలో ఉన్న ఆసక్తి ఎంతగా ఉండాలో ఒకసారి గమనించండి. అది లేకయే బైబిల్ చెప్తున్నాడు ఆయన. మన బైబిలే ఆధారం.
ఏంటి బైబిల్ అదా ఇలాగున చేయకంట. యెషయా గ్రంథంలోకి మనం వెళ్తే 42వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథము 42వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుకుందాం. నా సేవకులు తప్ప, అబ్బో హల్లెలూయా, ఎవరంట? నా సేవకులు తప్ప మరి ఎవరు గుడ్డివాళ్ళు? నేను పంపి ఉన్న నా దూత తప్ప మరి ఎవరు పిరికివాడు? ఇంకా పాస్టర్ గారికి అని సంబరపడబోకండి. సేవకుడు అనగానే కింద వచ్చింది ఏమని వచ్చింది? భక్తులు ఎవరు? హల్లెలూయా. అందరికి ఇచ్చాడు నాన్న బహుమతి. దేవుడు అందరికి ఇచ్చాడు లడ్డూలు. ఇప్పుడు ఏంటి సేవకులకి ఇచ్చాడు. దూతలు అంటే ఎవరు అమ్మా? దూతలు అంటే ఎవరు? దూతలు ఏం చేస్తాయి? పరిచర్య చేసేది, పని చేసేవాళ్ళు, నాయకులు. నాయకులు మన సంఘంలో పెద్దవాళ్ళు ఎంచబడిన వారు దూతలు. వాళ్ళు దూతలు. సేవకులు సేవ పనిచేసే, దేవుని పనిచేసే సేవకులు. ప్రభు దగ్గర పని చేసేవాళ్ళు దూతలతో సమానము. సంఘంలో ఉన్న సంఘ పెద్దలు దూతలతో సమానముగా ప్రభువు తన దూతను పంపించాడు. సంఘంలో ఉన్న సంఘ పెద్దలే దూతలు. వాళ్ళు కూడా ఎట్లా ఉన్నారంట? గుడ్డివారు కాబట్టి ఆ దూత యేసు ప్రభు దేవుడు లేడు, ఎవడు లేడు, మేము అన్ని పరిచర్య చేస్తుంటే పరిచర్య మొత్తం చేసేది మేమే. సింహాసనం మీద కూర్చునేది, సింహాసనం మీద కూర్చునేది ఎవరు? దేవుడా. మేమేమో అన్ని చర్చి ఉడుస్తాము, ఆ పాస్టర్ గారికి అన్ని తుడిచి పెడతాము, ఆయనకి అన్ని తెచ్చిన పడతా కూర్చొని 4 మాటలు చెప్పేసి స్తోత్రం ప్రభాని ప్రార్థన చేసి వెళ్ళిపోతాడు ఆయన. అంతేగా 4 మాటలు చెప్పి పాస్టర్ గారు ప్రార్థన చేసి వెళ్ళిపోతాడండి ఆయన. ఆయనకేనా సింహాసనం, మాకుండదా? అన్ని పని చేసేది మేమే అని చెప్పి అనుకున్నామా? దూత ఎవరు? లూసిఫర్. హల్లెలూయా. లూసిఫర్ దూత అలా అనుకొని దేవుని సింహాసనం మీద కూర్చోవాలని ప్రయత్నం చేసి ఒక్కడి తన్నాడు. ఎవరు? ప్రభు ఒకటి తన్నాడు. ఆకాశాన్ని వదిలిపెట్టి హల్లెలూయా భూమి మీదకి వచ్చి పడిందండి. పరిచర్య చేసేవాళ్ళు మీరు దూతలు. సంఘంలో పని చేసేవాళ్ళు దూతలు. దూతలతో పోల్చాడు దేవుడు సంఘ పెద్దలకి. ఇటువంటి సత్యాలు చాలా మందికి తెలియదు. పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే వారిని బలపరుస్తూ ఉంటాడు. పరిచర్య చేసే మీరు దూతలు. మీరేమన్నా మామూలు చిన్న చిన్న మనుషులు గారు. దూతలతో పోల్చాడు దేవుడు. హల్లెలూయా. దూతలతో పోల్చాడు దేవుడు సంఘంలో పని చేసేవారిని. పరిచారకులను దూతలతో పోల్చాడు దేవుడు. మరి కిందికి వస్తే 3వ వ్యక్తులు ఎవరంట? నా భక్తులు. భక్తులు. ఈ భక్తులు కూడా ఎటువంటి వారంట? గుడ్డివారు. దేవుడు అన్నాడు మరి ఎక్కువగా మీరు కేకలు వేయాలి. ఆ కేకలు ఎవరు వింటారండి? ఎవరు వింటారు? కొంతమంది ప్రార్థన చేస్తా ఉండరు కదా. కొంతమంది అనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారో నా ప్రార్థన చూసి, వాళ్ళు ఏమనుకుంటారో నేను పాట పాడదని చూసి, వీళ్ళ స్వరం బాగుంది కాబట్టి నన్ను సిగ్గుపరుస్తారేమో అని. అటువంటి దేని మీద కూడా మన మనసు పెట్టకూడదు.